ఇక్కడ మనం ఏం చేసాం, ఇద్దరు బురదని ఒకేసారి పంపు పెట్టి ట్యూబ్ పెట్టి కడిగి పడేసాం ఇద్దరిని ఒకేసారి. లేదు బురద ఇప్పుడు భర్త దగ్గర లేదు, భార్య దగ్గర లేదు, ఇంకెక్కడ అంటుకునేది. టక్కన ఎప్పుడైతే క్రిమిపోయిందో ట్యూబ్ లోపల, గర్భసంచి లోపల, అండాశయాల లోపల శత్రువు ఎప్పుడైతే పోయాడో అక్కడ పనితీరంతా మెరుగుపడింది. లటక్కన ఆవిడికి డేట్ వచ్చింది. హార్మోన్లో కూడా 2 హార్మోన్లు తేడా ఉందని గుర్తించాం. ఆ 2 హార్మోన్లకు ఒక హార్మోన్కి 1200 రూపాయలు ఇంజక్షను, ఒక హార్మోన్ రోగికి 53 రూపాయలు టాబ్లెట్లు ఇచ్చాం. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. చూసారా, 12 లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ డోనార్లు చేసి నువ్వు ఆడదానివే కాదు పొమ్మంది ఆవిడ. మరి అదే అమ్మాయి ఒంట్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం 2 నెలల్లో. అంటే ఎవరు పనికిరాని వాళ్ళు ఇప్పుడు? ఆ అమ్మాయి ఒంట్లో ఉన్నది ఈ క్రిమి, ఈ హార్మోన్ల దోషం అని గుర్తించి సరిచేయలేని డాక్టర్ గారు బుర్రకాయ పనికిరాదా, అమ్మాయి పనికిరాదా? అర్థమైందమ్మా? ఇట్లా ఉంటాయి అన్నమాట.